ఈ నెహమ్యా గారు కూడా ఒకడు. ఈయన చేసే పని ఏంటని చెప్పాను? పానదయకుడు అంటే రాజు గారికి గిన్నె అందించే ఉద్యోగం. అవునా? ఏం గిన్నె? గ్లాసు. ఏదన్నా. సో హెల్పరు. సో రాజు ఆస్థానంలో పనిచేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అలాంటి పనిలో నెహమ్యా గారు ఉన్నారు. మొదటి అధ్యాయం మనం చూసాం. మొదటి అధ్యాయంలో 11 వచనాల్లో మొదటి నుంచి మూడో వచనం వరకు ఏం ఏం చెప్పాను? ఏం కనపడుతుంది మనకి? యెరూషలేము గురించినటువంటి వార్త. అవునా? ఈయనకి తెలుస్తుంది. ఎవరు? నెహెమ్యా గారికి తెలుస్తుంది. అలాగే 4 నుంచి చివరికి 11 వచనం వరకు నెహెమ్యా గారి ప్రార్థన. ఆ, ప్రార్థన కనపడుతుంది. సో 11 వచనాలు. సో మన నెహెమ్యా గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అవునా? చెరకు వెళ్ళిన వారిలో ఈయన ఒకరు. ఈయన కామన్ మ్యాన్. అంటే ప్రవక్త కాదు, శాస్త్రి కాదు, ఎజ్రా గారి లాగా. సో కామన్ మ్యాన్. అంటే ఎజ్రా గ్రంథంలో మనం చూసింది ఏంటంటే 2 దఫాలుగా వచ్చినట్టు. చెర నుంచి విముక్తులైన వారిలో ఇజ్రాయేలీలో 2 దఫాలుగా వచ్చిన వాళ్ళు కనపడతారు. అంటే 2 గుంపులు కనపడతాయి. ఈ నెహెమ్యా గారు ఏంటంటే మూడో గుంపుకి నాయకత్వం వహించినట్టుగా వాడిలా కనపడతాడు మనకి. సో ఈరోజు చూద్దాం. 2వ అధ్యాయము చదువుకుందాం. 2వ అధ్యాయంలో చూడండి. అటు తరువాత అటు తర్వాత అంటే ఆయన గిన్నె అందించే అంటే వార్త విన్నాడో, రెండోదిగా దేవునికి ప్రార్థన చేశాడు. సో ఆయన చేసే పని గురించి మనకే వివరించాడు, చెప్పుకున్నాడు. నేను రాజు గిన్నె అందించి వాడినై ఉంటిని. సో అక్కడితో అయింది. సో అటు తర్వాత అన్నాడు. రెండో అధ్యాయంలో ప్రారంభంలోనే అటు తర్వాత అర్థహస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం అంటే 20 సంవత్సరాలకి ఆయన ఏలుబడి అంటే అర్థహస్త ఏలుబడి 20 సంవత్సరాల్లో నేసాను మాసం మందు. సో ఈ నేసాను మాసం ఈ నెల ఏ నెల అంటే ఆ నెల ఏంటి? నీసాను. ఆ, చెప్పాను కదా, అబీబు నెల. ఇవన్నీ ఏంటంటే ఆ, యూదుల నెలలు. సో ఆ నెల అనమాట. సో నీసాను మాసమందు రాజు ద్రాక్ష రసము త్రాగవలని చూచుండగా. అవునా? రాజు ద్రాక్ష రసము త్రాగవలని చూచుండగా నేను ద్రాక్ష రసము తీసుకొని రాజునకు అందించి తిని. సో ఎవరు చెప్తున్నారు? నెహెమ్యా గారు చెప్తున్నారు. రాజుకి ద్రాక్ష రసం కావాల్సిన టైంలో నేను రాజుకి ద్రాక్ష రసం తీసుకుని అందించి తిని.